హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గోరుచిక్కుడు ఆలు కలిపి ఒక కర్రీ చేశాను. అయితే ఈ కర్రీ నేను ఒక హోటల్లో తిన్నానండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి నేను అది ఎలా చేశారు అని కనుక్కొని మరీ మీకు చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. రైస్కి కనుక కలుపుకొని తిన్నారంటే ఇంకా రైస్ మొత్తం ఈ కర్రీతో తింటారు, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ గోరుచిక్కుడు తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకోండి, లేదంటే ఇలా నాలా గిల్లేసుకొని పక్కన పెట్టుకోండి. కాకపోతే వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీనికోసం ఒక మసాలా తయారు చేసుకుందాము. దానికోసం ఇలా ఎండు కొబ్బరి, దీన్ని వేయించుకొని అవసరం లేదు, పచ్చిదైనా పర్వాలేదు. కొద్దిగా కొబ్బరి, అలాగే మీకు స్పైసీకి తగినంత కారం. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూను ధనియాల పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఇది కొంచెం ఘాటు కోసం వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కరివేపాకు, ఇది తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయకండి. ఇది స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకొని ఇక పక్కన పెట్టుకోండి. ఇక కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఆలు, పొటాటో ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మనకి ఉప్పు వేసుకుంటే ఆలు తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు కూడా వేసుకొని ఇక కలిపేసుకొని ఆలు మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అసలు గోరుచిక్కుడు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఏమేమి వేసామో కూడా తెలియకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఆలు ఇట్లా ఉడికిపోవాలి. అంటే బాగా ఉడకాలండి. ఇందులో ఆలు మనం వేసినట్టు తెలియకూడదు. కాబట్టి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాక ఇందులో ఉడికించి పెట్టుకున్న మన గోరుచిక్కుడు, ఇది ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకోండి. సో ఇది వేసుకొని కలిపేసుకొని ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఇది మీకు ఎంతైతే అవసరమో అంత వేసుకోండి. మిగతాది మీకు మిగిలితే స్టోర్ చేసి పెట్టుకోండి, ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసి ఇంకా ఉప్పు తక్కువ పడితే ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అసలు గోరుచిక్కుడు ఆలు ఏమీ కలపడకుండా ఇంకా బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం. అంతే, రెడీ అయిపోతుంది కర్రీ. ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ బంద్ చేశాను. ఇందులో ఇష్టం ఉంటే మీకు నిమ్మకాయ వేసుకోండి. నాకు కొద్దిగా పులుపు ఇష్టం కాబట్టి కొద్దిగా నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఇక అన్నంలో సర్వ్ చేయండి. ఎంత బాగుంటుందో, డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు పిల్లల లంచ్ బాక్స్లో అయినా కలిపి ఇవ్వండి, రైస్లో చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ కర్రీ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. అయితే రీసెంట్గా నేను బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేశాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.